కానీ హరీష్కు తొందరగా లాభం వచ్చేది ఏం లేదు, హరీష్కు అర్జెంటుగా లాభం వచ్చేది ఏం లేదు. కానీ ఆయన మీదైనా ఇది పడుతుందో ఏమనే భయం ఉన్నట్టున్నది హరీష్ కూడా. ఏది కాళేశ్వరం భయం అయితే ఉన్నట్టున్నది. కాళేశ్వరం భయము ఓసారి గోడ దెబ్బ చెంప దెబ్బ రెండు తలుగుతాయి. ఆయన శీలం పోతుంది, శిక్ష తప్పదు. ఇటువంటి తప్పుడు ప్రయత్నాలు చేయక తప్పడు, ఆయన చెయ్యక తప్పని పరిస్థితి నిర్మాణమైంది. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్స్ వ్యవస్థ కినడని అయితే వచ్చిందో, డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచనకి ఎప్పుడైతే వచ్చిందో, రాము దగ్గర ఎక్కడ ఉన్నాయా, కవిత దగ్గర ఎక్కడ ఉన్నాయా, హరీష్ దగ్గర ఎక్కడ ఉన్నాయా, సంతోష్ దగ్గర ఎక్కడ ఉన్నాయా అని లెక్కలు తెలుస్తుంది. ఇది కుటుంబమే కదా, అదివరకు ఏమి లేనోళ్ళే కదా. లేనోళ్ళు కనిపిస్తా అంటే, కోట్లు కనిపిస్తా అంటే, 100 కోట్లు 1000 కోట్లలో పోతా అంటే, ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు చేసిండు కేటీఆర్ను? ఊరూర అంటే జిల్లాకు మంచి బ్రహ్మాండమైన స్థలాలు తీసుకొని బిల్డింగ్లు కట్టింది పబ్లిక్ పైసలతోటి. అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు ఆయన కొడుకును. అంటే ఆస్తుల కోసం అంటే ఎన్ని అయినా వాడు నాకంటే ఎక్కువ ఉంటాడు కదా మా రామ్ అని ఈయనకున్నది. ఇవన్నీ చేయబట్టి నాశన కాదు. మళ్ళీ బావబామర్దుల పంచాయతీకి వచ్చిందా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు కూడా బావబామర్దుల పంచాయతీలనే ఇదొక భాగం. మరదలు ఎక్కడన్నా మీదకి వస్తుందేమో, మరదలు భాగంగానే ఇటువంటిది.